కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎట్టకేలకు రాజాసాబ్ దారిలో పడ్డాడు. సినిమా మొదలై 3 సంవత్సరాలు అవుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ప్రభాస్ వెనకాల 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజాసాబ్కి గుమ్మడికాయ కొట్టేసి స్పిరిట్లో జాయిన్ కావాల్సి ఉంది. సోమవారం నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, రిలీజ్ ఎప్పుడు చూద్దామా? ప్రభాస్ తన కెరియర్ లో నటిస్తున్న తొలి హారర్ మూవీ రాజాసాబ్. మారుతి దర్శకుడు. ప్రాజెక్టు మొదలైన 2 ఏళ్ల తర్వాత సినిమా గురించి పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంతవరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. రాజాసాబ్ సెట్స్ పై ఉండగానే కల్కిని పూర్తి చేసిన డార్లింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీని స్టార్ట్ చేశాడు. స్పిరిట్ కల్కి 2కి డేట్స్ ఇవ్వాల్సింది. కాలుకు సర్జరీ, ఆ తర్వాత మోకాలు నొప్పితో రాజాసాబ్ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడింది. ఇలా రాజాసాబ్ 3 ఏళ్లు సెట్స్ పైనే గడిపేశాడు. 2025 సంక్రాంతి సమ్మర్లో రావాల్సిన రాజాసాబ్ ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అప్పుడైనా వస్తాడన్న గ్యారంటీ లేదు. సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి చేస్తున్నారంటూ నిర్మాత ఆ మధ్య తెలిపాడు. ఈ క్రమంలో డిసెంబర్ 5న వస్తుందా లేదంటే 2026 సంక్రాంతికి వస్తుందో ఇంకా తేలాల్సింది. సంక్రాంతికి వెళ్తే మాత్రం చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారితో పోటీ పడాల్సింది. రాజాసాబ్ డిసెంబర్ 5న వచ్చినా సంక్రాంతికి వచ్చినా ముందు బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాల్సింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు ప్రభాస్ పై కీ సీన్స్ తీస్తున్నారు. సెప్టెంబర్ 17న కేరళలో హీరోపై ఇంట్రొడక్షన్ ఫైట్ చిత్రీకరిస్తారు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న 2 పాటలను ఫారిన్ లొకేషన్ లో తీస్తారని తెలిసింది. ఆల్రెడీ రాజాసాబ్ కి ఇచ్చిన ట్యూన్స్ పాతవైపోవడంతో కొత్త ట్యూన్ ఇచ్చాడు తమన్. ట్రెండ్ మారిపోవడంతో ఇచ్చిన ట్యూన్స్ పనికి రావంటున్నారు. ప్రభాస్ యాక్షన్ ఇరగదీస్తున్నాడే గానీ ఈ మధ్య కాలంలో అదిరిపోయే మాస్ అండ్ హుక్ స్టెప్ వేయలేదు. ఎలివేషన్స్ ఇరగదీస్తున్నాడే గానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. 1000 కోట్ల సినిమాలు బాహుబలి 2 కల్కి ఉన్న మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైంది. ఈ లోటును రాజాసాబ్ పాటలు తీరుస్తాయంటున్నారు మారుతి. అప్పుడెప్పుడు